టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఎమ్మెల్యేల మీద ఒత్తిడి చేసి ప్రలోభాలు పెట్టి ఒత్తిడి చేయడం జరుగుతున్నది. అయినా కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా పోయేందుకు సిద్ధంగా లేరు. మేము మొదటి నుంచి 2 పేర్ల మీద అనుమానం ఉన్నది. శ్రీనివాస్ యాదవ్ గారు కానీ తీగల కృష్ణారెడ్డి గారు కూడా పోతాడని మేము అనుకుంటలేము. ఆ ఇద్దరు కూడా ధర్మారెడ్డి గారు, ప్రకాష్ గౌడ్ గారు ఏదో సీఎం దగ్గర పని ఉన్నది అని కొంతమంది చెప్పి తీసుకుపోయారు తప్ప వాళ్ళు పోయేందుకు కూడా సిద్ధంగా లేరు. వాళ్ళు కూడా నాతో మాట్లాడారు. ప్రకాష్ గౌడ్ గారు మాట్లాడారు, ధర్మారెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళు పోయేందుకు కూడా సిద్ధంగా లేరు. అందుకని పార్టీ నుంచి ఎవరు పోయేందుకు సిద్ధంగా లేరు. ప్రోగ్రామ్ కూడా రేపు కంటిన్యూ అవుతుంది. ప్రోగ్రామ్ కూడా రేపు నల్గొండ పోతున్నాం, ఎల్లుండి కరీంనగర్, ఆదిలాబాద్ ప్రోగ్రామ్ కూడా రైతుల సంబంధించిన మీద ధర్నా కార్యక్రమం ఉంటుంది. ఎన్నో ఆశలు పెడుతున్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేలకు పనులు కాకుండా ఒత్తిడి చేస్తున్నారు. కార్యకర్తలను కూడా ఆశ పెట్టి గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఓడిపోతానే భయంతో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. నీకు 63 సీట్లతోటి ఎట్లా గెలుస్తావు అనుకున్నావా? నేను ప్రజాస్వామ్య వాళ్ళందరినీ అడుగుతున్నా. 63 నీకు ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కొనాలి, ఫామ్ హౌస్లను పిలుచుకొని డబ్బులు ఇవ్వాలి. ఆ మతంతో ఇవాళ నువ్వు నామినేషన్ వేశావు. రేవంత్ రెడ్డిని నువ్వు ఏ రూపంగా అరెస్ట్ చేశావు? రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాత్రి కృష్ణారావు గారిని కలిసిన వాడిని నువ్వు కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాత్రి కృష్ణారావు గారిని కలిసిన వాడిని నువ్వు కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాత్రి కృష్ణారావు గారిని కలిసిన వాడిని నువ్వు కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాత్రి కృష్ణారావు గారిని కలిసిన వాడిని నువ్వు కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాత్రి కృష్ణారావు గారిని కలిసిన వాడిని నువ్వు కేసీఆర్ని అరెస్ట్ చేయాలి. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఇవాళ రేవంత్ రెడ్డి గారి దగ్గర చిన్న డబ్బులు కూడా లేవు. మాకున్న ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఆ స్టిఫెనే రమ్మను అని రోడ్డు మీద ఉంటే పిలిచి మాట్లాడిందట. రోడ్డు మీదనే మాకు చెప్పే గన్మెన్లు కానీ డ్రైవర్లు కానీ రేవంత్ రెడ్డిని ప్లాన్ ప్రకారం ఇరికిచ్చి ఓడిపోతామనే భయంతో నీ ఎమ్మెల్యేలు నీకు ఓట్లేసే పరిస్థితి లేదు అని ఆ భయం సృష్టించి నీ ఎమ్మెల్యేలతో ఓట్లేయించాలనే ప్రయత్నం చేసుకుంటున్నావు. నీకు నేను ఒకటే అడగదలుచుకున్నానే, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. 63 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఎట్లా గెలుస్తాడని నామినేషన్ వేశాడు. ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలను కొంటుంటే నేను కోదండరామ్ గారు కానీ జర్నలిస్టులు కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసిన వాళ్ళందరినీ మీరు ఎందుకు నిలదీస్తలేరు? నేను ప్రజాస్వామ్యవాదిని కోదండరామ్ గారు నోరు తెరవాలి. నేను జర్నలిస్టులందరినీ కూడా చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళందరినీ నేను తెలంగాణలో కళాకారులు ప్రతి ఒక్కరు కూడా అల్లనారాయణ కానిచ్చి మీరందరూ కూడా నోటు చెప్పండి. ప్రజాస్వామ్యాన్ని కూని పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే గట్టిగా నిలదీస్తాడనే భయంతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశాడు. కాబట్టి ఇక ఎవ్వరు అందరి రోజులు మూతపడితేనే భయం సృష్టించడానికే చేశాడు. నీకు ఏం తప్పు చేశాడు? దమ్ముంటే బయట పెట్టు. నువ్వు కావాలని సృష్టించే ప్రయత్నం చేస్తే మేము సహించలేదు. 10 నిమిషాల లోపల రేవంత్ రెడ్డిని మాకు ఒప్పచెప్పాలి. ఒప్పచెక్కకపోతే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఉరికించుకొట్టే రోజు వస్తుంది. సిగ్గు లేదండి? శ్రీనివాస్ యాదవ్ మాట్లాడతాడు, కడియం శ్రీహరి మాట్లాడుతాడు. తెలంగాణ ద్రోహులు వీళ్ళందరూ. నీకు సిగ్గెట్లా అనిపిస్తలే? ఇలా తుమ్మల నాగేశ్వరరావుకి ఏమంటే ఎట్లేస్తాడు ఎమ్మెల్యేలు? శ్రీనివాస్ యాదవ్కి ఏమంటే ఎట్లేస్తాడు? అంటే తెలంగాణ ద్రోహులందరినీ కూడా నీ దగ్గర పెట్టుకొని తెలంగాణ వాదులను తొక్కే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఇమ్మీడియట్లీ రేవంత్ రెడ్డిని ఒప్పజెప్పాలి. ఇది కేసీఆర్ గారు ప్లాన్ ప్రకారం చేసి ఇరికిచ్చాడు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. రేవంత్ రెడ్డి ఏం తప్పు చేశాడో చెప్పయా? నువ్వు ఏసీపీ వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగేది. ఏసీపీ వాళ్ళు ఎట్లా ఏ రూపంగా అరెస్ట్ చేస్తారా? నేను ఇది పోలీసు వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారు? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇమ్మీడియట్లీ మా రేవంత్ రెడ్డిని ఒప్పచెప్పాలి. తప్పుడు కేసులు పెడితే ఇమ్మీడియట్లీ తీసేయాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి మీద కేసు పెడతానైతే గందరగోళం చేయడం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ నేను రేపు ఒకటే చెప్తున్నా, కార్యకర్తలందరినీ కూడా మేము నిలదీయటం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి
ఆఫీసు ముందర ధర్నా చేయడం జరుగుతుంది. తప్పుడు కేసులు పెట్టినా ఏది పెట్టినా అది బోకస్ కేసులు ఇమ్మీడియట్లీ సరెండర్ చేయాలి. ఆ తప్పుడు కేసులని ఏమైనా ఉంటే తీసేయాలి, క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి హోదాలో ఎవరైనా ఇంత మాట్లాడతారా? ఒక చిల్లరగా ఒక అబద్ధాల కోరు ఒక చీటర్ మాట్లాడినట్టు ఉన్నావు. నువ్వు అసలు వాస్తవంగా నువ్వు చీటర్వే. కానీ ఆ మాటలు ఇంకా ముఖ్యమంత్రి స్థాయి పోరాటం చేసిన చెప్పు. నేను ఒకటే అడగదలుచుకున్నాను. ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అందరూ మీరు రిజైన్ చేశారు. నువ్వు రిజైన్ చేయకుండా పోయింది నువ్వు ఒక్కరివే. తెలంగాణ కోసం నువ్వు ఏమన్నా పోరాటం చేసినావా? నేను తెలుగుదేశం నుండి పోరాటం చేసినాం, చంద్రబాబు మీద పోరాటం చేసినాం. వచ్చి మాట్లాడినంటే బ్రోకర్ కాదా? దయచేసి మనం కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది, కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది. ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా చూస్తారని. ఒక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు తెగి జైల్లో తోలుతాడట, ఇంత ఇచ్చి రానియడట. తొలి ఎంతమంది తోలిస్తావు? తొలి నువ్వు చూస్తావు. అది కూడా నిన్నే కాంగ్రెస్ వాళ్ళు చేసుకోలేదా? ఈ పరిస్థితి ఏందో నీకే అర్థమవుతలేదా?